వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా షాక్కు గురి చేసింది. ఈ ఘోర ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 241 మంది మరణించారు. విజయ్ రూపానీ తన కుమార్తెను కలవడానికి లండన్కు వెళుతున్నారు. కానీ విధి వక్రీకరించి ఆయన జీవితం ఈ దుర్ఘటనలో ముగిసింది. ఈ విషాద సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేశారు. విజయ్ రూపానీ లక్కీ నంబర్ ఆయనకు విషాదాన్ని ఎలా తెచ్చిపెట్టింది? ఈ విషాదం గుజరాత్కు, భారత రాజకీయాలకు ఎలాంటి ప్రభావం చూపుతుంది? అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఆయన బిజినెస్ క్లాస్లో సీట్ నెంబర్ 2Dలో ప్రయాణిస్తున్నారు. విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లో మేఘానీ నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. దీనివల్ల భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 241 మంది మరణించగా సీట్ 11Aలో ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే 40 ఏళ్ల బ్రిటిష్ భారతీయుడు ఏకైక బతికిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ ను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. డీజీసీఏ, బోయింగ్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. 1965లో అప్పటి గుజరాత్ సీఎం బల్వంత్ రాయ్ మెహతా విమానాన్ని పాకిస్తాన్ కూల్చిన ఘటన జరిగింది. ఈ సంఘటనలో భారత నౌకాదళానికి చెందిన ఒక విమానం గుజరాత్ సీఎం బల్వంత్ రాయ్ మెహతాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైమానిక దళం కూల్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన భారత్ పాకిస్తాన్ మధ్య 1965 యుద్ధ సమయంలో జరిగింది. అది ఒక ఉద్దేశపూర్వక దాడిగా భావించబడింది. అహ్మదాబాద్ ప్రమాదం ఒక టెక్నికల్ వైఫల్యం వల్ల జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులు సూచిస్తున్నాయి. పైలట్లు టేకాఫ్ తర్వాత వెంటనే మేడే కాల్ ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంప్రదింపులు కోల్పోయాయి. ఈ ప్రమాదంలో ఉగ్రవాద లేదా ఉద్దేశపూర్వక దాడి సూచనలు లేవు. ఈ ఘటనను ఒక దురదృష్టకర ప్రమాదంగా చూడాలి. దర్యాప్తు ఫలితాలు కారణాలను స్పష్టం చేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషాద ఘటనపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన అహ్మదాబాద్లోని ప్రమాద స్థలాన్ని సందర్శించి విజయ్ రూపానీ కుటుంబాన్ని కలిశారు. విజయ్ భాయ్ రూపానీ ఇక మన మధ్య లేరని, మనసు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదని, సంవత్సరాలుగా ఆయనతో తనకు సన్నిహిత సంబంధం ఉందని మోదీ తెలిపారు. తాము అనేక సవాళ్ల సమయంలో భుజం భుజం కలిసి పనిచేశామన్నారు. విజయ్ భాయ్ సరళమైన, సౌమ్యమైన స్వభావం కలిగినవాడు, కష్టపడి పనిచేసేవాడు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడినవాడు అని కొనియాడారు. రూపానీ గుజరాత్ అభివృద్ధికి, బీజేపీ బలోపేతానికి చేసిన కృషిని కొనియాడారు. మోదీ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో ఏకైక బతికిన వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ను కలిసి అధికారులతో సమావేశమై రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఆయన ఈ ఘటనను హృదయ విదారకంగా అభివర్ణించారు మరియు బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందించాలని ఆదేశించారు. విజయ్ రూపానీ తన భార్య అంజలి, కుమార్తె రాధికను కలవడానికి లండన్ వెళ్తున్నారు. ఆయన మొదట జూన్ 3, 2025న తన భార్యతో కలిసి లండన్ వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ పంజాబ్, గుజరాత్లో జరిగే ఉప ఎన్నికల కారణంగా బీజేపీ బాధ్యతల వల్ల ఆయన తన పర్యటనను జూన్ 12కి వాయిదా వేశారు. ఆయన భార్య అంజలి 3న లండన్కు వెళ్లగా రూపానీ జూన్ 12న ఫ్లైట్ A171లో బయలుదేరారు. ఆయన రాజకీయ బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత కుటుంబ సమావేశం కోసం ఈ పర్యటనను ప్లాన్ చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో ఆయన మరణించటం గుజరాత్ రాజకీయాలకు, బీజేపీకి పెద్ద నష్టంగా భావించబడుతోంది. రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్ సీఎంగా, అంతకుముందు రాజ్కోట్ మేయర్, రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.
విజయ్ రూపాని జీవితంలో 1206 సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంఖ్యను ఆయన తన అదృష్ట సంఖ్యగా భావించేవారు. ఆయన వాహనాల నంబర్ ప్లేట్లపై స్కూటర్ నుంచి సీఎం కారు వరకు ఈ సంఖ్యను ఉపయోగించేవారు. రూపాని ఈ సంఖ్యను తన విజయాలకు అదృష్టానికి చిహ్నంగా చూసేవారు. కానీ విధి వల్ల జూన్ 12 ఈ సంఖ్య ఆయనకు విషాదాన్ని తెచ్చిపెట్టింది. ఆ రోజున ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ఆయన మరణించారు. ఈ ఘటనను బీజేపీ నాయకులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒక విషాదకర యాదృచ్ఛికంగా భావించారు. ఈ సంఖ్య ఆయన జీవితంలో అనేక విజయాలకు తెచ్చిపెట్టినప్పటికీ ఈ ప్రమాదాన్ని నివారించలేకపోయింది. ఈ ఘటన రూపాని జీవితంలో ఒక విషాదంగా మిగిలిపోయింది. ఆయన అభిమానులు, అనుచరులు ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.